కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా తక్కువ మొత్తంలోనే తిరిగి పొందుతున్నామని పేర్కొన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించామని, జీఎస్డీపీ తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించామన్నారు. తెలంగాణలో సుపరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నామని, తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నామన్నారు. రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు తిరిగొస్తున్నాయి. తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే లభిస్తున్నాయి. కానీ బీహార్కి మాత్రం రూపాయికి 6.06 పొందుతోంది. యూపీకి 2.03, మధ్యప్రదేశ్కి 1.73 మేర లభిస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. రాణిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు విఘాతం సృష్టిస్తాయి. డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుంది. పారదర్శకంగా లేని ఈ విధానంపై భాజపాను కట్టడి చేయాల్సి ఉంది. లోక్సభ సీట్లు పెంచవద్దు, రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. 1976లో లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేపట్టారు. ప్రధాని మోడీ కూడా లోక్సభ సీట్లు పెంచకుండా దీనిని చేపట్టాలని, జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవన్నారు. ఇలా చేస్తే దక్షిణాది రాజకీయ వాణి కోల్పోతుందని, దక్షిణాదిని సెకండరీ సిటిజన్లుగా ఉత్తరాది మారుస్తుందన్నారు. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ను ఆమోదించొద్దని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.